హ్యూమన్ రైట్స్ కమిషన్ చైర్పర్సన్ సభ్యుల సెలక్షన్ కమిటీతో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. హెచ్ఆర్సీ చైర్మన్ తో పాటు 3 సభ్యులను కమిటీ ఎంపిక చేయనుంది. ఈ కమిటీకి చైర్మన్ సీఎం ఉండగా స్పీకర్, హోంమంత్రి సభ్యులుగా ఉన్నారు. ఉభయ సభల ప్రతిపక్ష నేతలు కూడా సెలక్షన్ కమిటీ సభ్యులుగా ఉన్నారు. లోకాయుక్త, ఉపలోకాయుక్త నియామకంపై కూడా సెలక్షన్ కమిటీ సమావేశం కానుంది. ఈ సెలక్షన్ కమిటీలో ముఖ్యమంత్రి, హైకోర్టు చీఫ్ జస్టిస్, ప్రతిపక్ష నేత ఉన్నారు. సిఐసి కమిషనర్ల సెలక్షన్ కమిటీతో కూడా సీఎం భేటీ కానున్నారు. ఈ సెలక్షన్ కమిటీలో సీఎం, సమాచార శాఖ మంత్రి, ప్రతిపక్ష నేత ఉన్నారు. ఇటు సమాచార చీఫ్ కమిషనర్ తో పాటు 5 కమిషనర్లను కమిటీ నియమించనుంది. ప్రతిపాదిత చైర్మన్లను, సభ్యుల పేర్లను ప్రభుత్వం గవర్నర్ కు సిఫార్సు చేయనుంది. ఇక దీనిపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, చెప్పండి, ఇటు ఏదైతే 3 కమిషన్ల సెలక్షన్ కమిటీ సమావేశం జరుగుతుందో దానికి ఇప్పటి వరకు ఎవరెవరు హాజరయ్యారు? డీటెయిల్స్ ఏంటి వాసు? సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన కీలక సమావేశం నిర్వహిస్తున్నారు. ప్రధానంగా గత కొంతకాలంగా పెండింగ్ లో ఉన్నటువంటి హ్యూమన్ రైట్స్ కమిషన్ తో పాటు కమిషన్ చైర్పర్సన్ తో పాటు సభ్యుల సెలక్షన్ సంబంధించి కమిటీతో సీఎం సమావేశం నిర్వహిస్తున్నారు. హెచ్ఆర్సీ చైర్మన్ తో పాటు 3 సభ్యులను నిర్ణయించబోతోంది ఈ కమిటీకి సంబంధించి. ఇక ఈ కమిటీ చైర్మన్ గా సీఎం తో పాటు సీఎం వ్యవహరిస్తారు. ఇక సభ్యులుగా స్పీకర్, హోంమంత్రి, ఉభయ సభల ప్రతిపక్ష నేతలు అంటే బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి ప్రతిపక్ష కీలక నేత కేసీఆర్ తో పాటు శాసన మండలి నుంచి కూడా ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి వ్యక్తి హాజరు కావాలి. కానీ ఎవరు కూడా హాజరు కానటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఇక్కడికి స్పీకర్ తో పాటు సీఎం హాజరైన పరిస్థితి కొనసాగుతుంది. ఇక సెలక్షన్ కమిటీకి సంబంధించి లోకాయుక్త, ఉపలోకాయుక్త కూడా సంబంధించి కూడా నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది. ఈ యొక్క సమావేశాన్ని కూడా సెలక్షన్ కమిటీలో సీఎంతో పాటు హైకోర్టు చీఫ్ జస్టిస్, ప్రతిపక్ష నేతలు ఉండాలి. మరోపక్క రాష్ట్ర చీఫ్ సమాచార కమిషనర్ సంబంధించి కూడా సెలక్షన్ జరుగుతుంది. దీనికి సంబంధించి సీఎం కూడా ఈ భేటీలో పాల్గొన్నాడు. సమాచార శాఖ మంత్రి ఈ యొక్క భేటీలో పాల్గొంటారు. ప్రతిపక్ష నేతలు కూడా పాల్గొనాల్సిన అవసరం ఉంటుంది. అదే సమాచార చీఫ్ కమిషనర్ తో పాటు 5 కమిషనర్ల నియామకానికి సంబంధించి కమిటీ నిర్ణయం తీసుకోబోతోంది. అయితే మొత్తం ఇప్పుడు ఏదైతే హెచ్ఆర్సీ చైర్మన్ తో పాటు 3 సభ్యులతో పాటు లోకాయుక్త, ఉపలోకాయుక్తతో పాటు మరొక సమాచార చీఫ్ కమిషనర్ తో పాటు 5 కమిషనర్లు సభ్యులుగా ఉంటారు. వీళ్ళ మొత్తాన్ని కూడా ఈ రోజు నిర్ణయించబోతా ఉంది. ఈ యొక్క ఎవరైతే నియమించారో వాళ్ళందరి పేర్లను గవర్నర్ కు సిఫారసు చేయబోతున్నారు. గవర్నర్ నుంచి క్లియరెన్స్ వచ్చిన తర్వాత ఎవరైతే ఆ లిస్టును ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. అయితే గత ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత కూడా ఇప్పటి వరకు ఈ 3 అంశాలకు సంబంధించి చైర్మన్లను కానీ, కమిషన్లు కానీ, సభ్యులను కానీ నియమించినటువంటి పక్షంలో ఈ రోజు ముఖ్యమంత్రి ఈ 3 కమిటీలకు సంబంధించినటువంటి సభ్యులతో సమావేశమై కూడా నిర్ణయం తీసుకోబోతా ఉన్నారు. మరి ఎవరెవరికి ఈ పదవులు దక్కబోతున్నాయంటే ఖచ్చితంగా లోకాయుక్తకు సంబంధించి హైకోర్టు చీఫ్ జస్టిస్ గా పనిచేసిన వ్యక్తిని నియమించాల్సి ఉంటుంది. ఉభయ లోకాయుక్తకు సంబంధించి జిల్లా డిస్ట్రిక్ట్ కోర్టులో కనీసం 7 సంవత్సరాలు పనిచేసిన వ్యక్తిని నియమించాల్సి ఉంటుంది. ఇక కమిషనర్ ఏదైతే సమాచార శాఖ చీఫ్ కమిషనర్ గా ఐఏఎస్ కు సంబంధించిన అధికారిని నియమించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఇక హెచ్ఆర్సీ కూడా ఆ చైర్మన్ ను హైకోర్టులో పనిచేసినటువంటి జస్టిస్, రిటైర్డ్ జడ్జిని నియమించాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి ఈ పదవులు ఎవరికి దక్కబోతా ఉన్నాయి, గవర్నర్ కు ఎవరెవరు పేర్లు సిఫారసు చేస్తున్నారో అది తెలిసే అవకాశం. వాసు, ఇటు కేసీఆర్ హాజరు కాకపోవడానికి గల కారణాలు ఏంటి? దీనికి సంబంధించి ఆ పార్టీ నేతలు ఏమైనా స్పందించారా? వారు ఏమంటున్నారు? ఖచ్చితంగా కూడా ప్రతిపక్ష నేత హోదాలో ఇలాంటి కీలకమైనటువంటి పదవులు, ఎందుకంటే హెచ్ఆర్సీకి సంబంధించి మానవ హక్కుల ఉల్లంఘన జరిగినప్పుడు కూడా పైన స్పందించాల్సినటువంటి హెచ్ఆర్సీ చైర్మన్ నియామకం జరుగుతున్నప్పుడు ఇలా ప్రతిపక్ష నేతగా హాజరు కావాలి, అది ఫార్మాలిటీ. కానీ ఇలాంటి సమావేశానికి కూడా హాజరు కాకపోవడం అనేది మనం చూస్తున్నాం. గత కొంతకాలంగా కేసీఆర్ ఏ సమావేశానికి కానీ ఇటు అసెంబ్లీకే రానటువంటి పక్షం కూడా మనకు కనిపిస్తా ఉంది. ఈ రోజు ముఖ్యమంత్రి చైర్మన్ గా ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా ఆయన ప్రతిపక్ష కీలక నేతగా ఆయన హాజరు కావాల్సింది, కానీ హాజరు కానటువంటి పరిస్థితి. ఎందుకంటే హెచ్ఆర్సీ చైర్మన్ తో పాటు మరొక లోకాయుక్త సంబంధించి, ఎందుకంటే అత్యున్నత స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు అవినీతికి పాల్పడితే లోకాయుక్త విచారణ జరుగుతుంది. కానీ ఇలాంటి కీలక పదవి ఏదైతే నిర్ణయించబోతున్నప్పుడు ఖచ్చితంగా ప్రతిపక్ష నాయకుని హోదాలో ఆయన హాజరు కావాల్సి ఉంటుంది, కానీ హాజరు కానటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇక సమాచార శాఖకు సంబంధించి చీఫ్ కమిషనర్ కూడా నియామకం జరుగుతుంది. ఈ యొక్క నియామకానికి సంబంధించి కూడా ఆయన అభిప్రాయం తెలపాల్సిన పరిస్థితి ఉంటుంది. కానీ కేసీఆర్ హాజరు కాలేదు. మరి ఆయన కామన్ గానే ఏదైతే రాజకీయ పరంగా కాంగ్రెస్ అధికారంలోకి ఉన్నప్పుడు కూడా ప్రతిపక్ష హోదాలో ఉన్నటువంటి బీఆర్ఎస్
నాయకుడు ఈ హోదాలో ఉన్న ప్రధాన ప్రతిపక్ష హోదాలో ఉన్నట్టు కేసీఆర్ ఖచ్చితంగా హాజరు కావాల్సి ఉంటుంది. కానీ ఇది ఒక యాజ్ పర్ రూల్ చట్ట ప్రకారం కూడా ఆయన హాజరు కావాలి. కానీ ఆయన హాజరు కానటువంటి పరిస్థితి. ఇలా హాజరు కాని పక్షంలో ఆయన తనకి 3 సార్లు అంటే 21 రోజుల్లో కూడా 3 సార్లు నోటీసులు పంపుతారు. ఆ తర్వాత ఆయన స్పందించని పక్షంలో కూడా ఏకపక్షంగా ఈ నియామకాలకు సంబంధించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రోజు ముఖ్యమంత్రి కీలక సమావేశాన్ని నిర్వహించి ఎవరైతే చైర్మన్లు సభ్యులు లోకాయుక్తను నియమించిన తర్వాత వాళ్ళ పేర్లను గవర్నర్ కు సిఫారసు చేస్తారు. గవర్నర్ నుంచి ఆమోదం లభించిన తర్వాత అధికారికంగా ఈ 3 సంబంధించినటువంటి హెచ్ఆర్సీ చైర్మన్ తో పాటు సమాచార శాఖ చీఫ్ కమిషనర్ తో పాటు లోకాయుక్తను కూడా నియమించే అంశానికి సంబంధించి ప్రకటన చేసే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ వాసు.